పరిస్థితి. కొత్త జడ్జికి సైతం పదవీకాలం తక్కువే. హైకోర్టు పర్యవేక్షించిన ఆలస్యంపై సుప్రీంకోర్టు ప్రశ్నించిన కథలను కేసులు, సునీల్ రెడ్డి పిటిషన్ కొట్టివేత, ఎంఆర్ కేసులో పిటిషన్లపై తీర్పు వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇంట్లో వాళ్ళ చేతిలో రిమోట్ జగన్, 5 ఏళ్లుగా కేంద్రంలో మోడీ చేతిలో కూడా అటు బీజేపీ ఇటు ఇంట్లో ఉన్నవాళ్ళు ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయంటూ షర్మిల విసులు భారతీ మీదన సంచలన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగాలు ఇవ్వలేని వాడు నాయకుడా అంటూ చంద్రబాబు నాయుడు పిల్లలను జగన్ గంజాయి పరం చేశారు. చంద్రబాబు పులివెందుల్లో సీఎం బారినే జనం నిలదీశారు. ఆ స్ఫూర్తితో అందరూ రోడ్లపైకి రావాలి, తాడో పేడో తేల్చుకుందాం. ప్రజాగళంలో టీడీపీ అధినేత పిలుపు, దెందులూరు తెనాలిల్లో భారీ బహిరంగ సభ అన్నటువంటి భారీ సభలో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బ్యాండేజ్ బొబ్బులోని సాగనంపాలి, జగన్ పాలనలో అధికంగా నష్టపోయింది యువతే, వచ్చే ఎన్నికల్లో వాళ్లే యువతను ఆయన్ను తరిమి కొడతారు. ఒంగోలు యువగళం సభలో నారా లోకేష్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే పరాయి ఆస్తులు దోచుకోవడం జగన్ డిఎన్ఏలోనే ఉంది, తాతల నుండి ఇంతే పవన్ కళ్యాణ్. కులకక్షకు కేర్ ఆఫ్ జగన్, వైసీపీ సర్కారుకు ఏటీఎంల పోలవరం, కొయ్యలగూడెం సభలో జనసేన అని ఫైర్. పరాయి ఆస్తులు దోచుకోవడం జగన్ డిఎన్ఏలోనే ఉంది, తాతల నుండి పరాయి ఆస్తులపై కన్నేశారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎంపై ధ్వజమెత్తారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వారాహి విజయయాత్రలో ఆయన ప్రసంగించారు. మన తాత ముత్తాత నుంచి వచ్చిన ఆస్తి పత్రాలపై జగన్ ఫోటోలు ఎందుకని యువత నిలదీయాలని, వైసీపీ మీద కోపం రేపు ఎన్నికల్లో చూపించాలని పిలిపించారు. సరిహద్దు రాళ్ల మీద జగన్ బొమ్మ అవసరమని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చాక మన ఇల్లు మందేనని నిరూపించుకోవాలి. సజ్జల మిథున్ రెడ్డిలు కన్నుబడితే ఆక్రమణే, కోర్టుకు వెళ్ళకూడదంట, అధికారుల వద్దకు వెళ్ళాలంటే మన ఆస్తి పత్రాల ఒరిజినల్స్ వాళ్ళ వద్ద, జిరాక్సులు మన వద్ద, ఇదెక్క న్యాయం అంటూ ఏదైతే క్రిందటిసారి ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణలో ధరణి పేరుతో ఇట్లాగే ప్రచారం చేశారు, సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు అట్లాగే